కానీ నీ మైండ్లోనే తిరుగుతూ ఉంటాయి. ఈ రోజున చూడండి, నీ మైండ్లోనే చీకటిగా, నీకున్న ప్రతి అడ్డంకుగా, ప్రతి శోధనగా, ప్రతి వేదనగా, ప్రతి బంధకముగా, ప్రతి రోగముగా, ప్రతి వ్యాధిగా ఇక్కడ కనబడుతున్నాడు. విరుగు వాడికి చెప్పలో బాధగా బలహీనంగా కూర్చుంటావు. వై? ఎందుకంటే ఇది చెప్పలో బయటికి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇందులోంచి బయటకు వచ్చే రన్ యువర్ మైండ్ అంటున్నాడు. నీతిమంతుడిగా పరిశుద్ధాత్మని యొక్క శక్తిని పొందుకో. ఆ శక్తి ద్వారా నీకు వ్యతిరేకంగా నీ జీవితంలో, నీ శరీరంలో ఏది ఆటంకం ఉంటే దాన్ని క్రీస్తు నామములో గద్దించే. ఈ రోజునే స్వతంత్రముగా, నేడే ఈ రోజునే రక్షణ ద్వారా నా రాజ్యంలోకి ప్రవేశించే అని దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. నా సహోదరి, నా సహోదరుడా, బలహీనంగా ఉండటం కాదు, బలహీనుడిగా నువ్వు జీవించడానికి కాదు ఈ లోకంలోకి నిన్ను పంపించింది. నేను దాసుడిగా, దాసి యొక్క ఆత్మగా కాదు, కుమారాత్మ యొక్క ఆత్మను పొందుకునే విధంగా బలవంతుడిగా, శక్తి కలిగిన వాడిగా, నమ్మదగిన వాడిగా నీ జీవితంలో ప్రతిరోజు ఉండే, నీ చుట్టూ ఉండే, నీ వెనకే ఉండి, నువ్వు చేసే ప్రతి కార్యములో ఉండి నడిపించేవాడుగా ఉన్నాడు. ఏదో మనం ఇలా వెనక్కి వెళ్ళుకుంటూ నడుచుకుంటూ